తిరుమల స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారని ఆరోపిస్తూ రాజేంద్రనగర్ ఆరంగార్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు। ఈ కార్యక్రమంలో దుర్గానంద్ పూరి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ పాండుచారి పాల్గొన్నారు। హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। దేవాలయాల్లో హిందూ భక్తులు ఇచ్చే కానుకల నుంచి ఇతర మతాలకు ప్రభుత్వం పంచుతుందని, ప్రభుత్వ తీరును మార్చుకోవాలని స్వామీజీ హెచ్చరించారు। దేవాదాయ శాఖను రద్దు చేసి వెంటనే సనాతన బోర్డును ఏర్పాటు చేయాలన్నారు। అన్ని దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన వారిని కాకుండా హిందువులనే చేర్చాలని స్వామీజీ డిమాండ్ చేశారు। ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు ఎంత అపహాస్యంతో వాళ్ళు పోస్టులు పెట్టడం జరుగుతుంది। ఎందుకు వచ్చింది ఆ ధైర్యం వారికి? ఎందుకంటే హిందువుల ఉదాసీనత, మన యొక్క పోనీలే వాడి పాపాన వాడే పోతుండు, దేవుడే చూస్తాడని కాదు, దేవుడు మన ద్వారా స్పందిస్తాడు। శంఖచక్ర గదాధారి ఆయన విశ్వరూపంతో ఆయన ప్రకటించాడు। మనిషి హిందువుల యొక్క చైతన్యంలో, వారంటారు భగవద్గీతలో, ఎక్కడెక్కడ చైతన్యం ఉందో, ఎక్కడెక్కడ దైవీభూత గుణాలు ఉన్నో, ఎక్కడెక్కడ ప్రతిస్పందన ఉందో, ఎక్కడెక్కడ ధర్మం ఉందో, ఎక్కడెక్కడ పోరాటం ఉందో అక్కడక్కడ నేను ఉన్నానని తెలుసుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు। అన్యమతస్తులు ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్లో వాళ్ళు ఎంత అపహాస్యంతో వాళ్ళు పోస్టులు పెట్టడం జరుగుతుంది। ఎందుకు వచ్చింది ఆ ధైర్యం వారికి? ఎందుకంటే హిందువుల ఉదాసీనత, మన యొక్క మరి ఎంతో ఆరాధనగా దైవంగా మనం ప్రార్థించే ఆ వెంకటేశ్వర స్వామి మరి అనేక రకాలుగా మొత్తం భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో మళ్ళీ అనేక రకాలుగా, ఒక చోట్ల వెంకటరమణ స్వామి గారని, ఒక దగ్గర వెంకటేశ్వర స్వామి గారని, ఒక దగ్గర బాలాజీ గారు అని చెప్పేసి అనేక రకాల పేర్లతో మరి ఇంటి దైవంగా భావించే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ఆలయంలో వారు అందించే పవిత్ర ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా మనం హిందువులమంతా భావించే ప్రసాదాన్ని ఈరోజు అటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరంగా ఈరోజు హిందూ ధర్మంపై లేదా హిందువులపై అనేక రకాలుగా దాడి చేసే ప్రయత్నాలు జరుగుతాయి।